మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం అండి, డాక్టర్ శ్రీ ఆచార్య ఆనందకృష్ణ స్వామి గారు. నమస్కారం. సో మీరు అన్నట్టుగా ఇలా కాంపిటీటర్గా ఫీల్ అవ్వకుండా ఉండాలి అన్నా, ఈ నెగిటివ్ వైబ్స్ పోవాలి అన్నా, చాలామందికి ఒక్కసారిగా పూర్తవని పని. మన క్లాసెస్ వాళ్ళకి చాలా అవసరం. ఎస్పెషల్లీ మహిళలు ఎదురు చూస్తూ ఉన్నారు. హైదరాబాద్లో కావచ్చు, విజయవాడలో కావచ్చు, క్లాసెస్ ఎప్పుడు నిర్వహిస్తున్నారు? ఒకసారి డేట్లకు సంబంధించిన వివరాలు చెప్పగలరా సార్? ఓకేనమ్మా, మనకి ఇప్పుడు ఈ మార్చ్ 31 వచ్చి తిరుపతిలో క్లాస్ ఉందమ్మా. అలాగే మనకి 7th ఏప్రిల్ మనకి హైదరాబాద్లో స్పెషల్ క్లాస్ ఉంది. 7th ఏప్రిల్ హైదరాబాద్లో స్పెషల్ క్లాస్కి ఖచ్చితంగా రెగ్యులర్ క్లాస్ అటెండ్ చేస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఒకవేళ మీరు మేధావులు అనుకుంటే డైరెక్ట్ రావచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎందుకు రావాలి స్పెషల్ క్లాస్ అంటే, దీని తర్వాత మనకు గోవా సెషన్స్ క్లాస్ ఉంది 3 days, May 28, 29, 30. అది చాలా ఎక్సలెంట్ వైడ్ సబ్జెక్ట్, అది డెప్త్ అండ్ వైడ్ సబ్జెక్ట్. 3 days అందుకే టైం సరిపోదు, మనకు 1-2 రోజులు సరిపోదు. కాబట్టి ఒకవేళ ఆ సబ్జెక్టు నేను తెలుసుకోవాలనుకుంటేనే స్పెషల్ క్లాస్ అటెండ్ చేయండి. లేదా స్పెషల్ క్లాస్లో ఇంకా సబ్జెక్ట్ డెప్త్ నేర్చుకుంటా అంటే స్పెషల్ క్లాస్ అటెండ్ చేయండి. అంతకంటే ఇంకా వైడ్గా నేర్చుకుంటా అంటే గోవా క్లాస్కి రండి. స్పెషల్ క్లాస్ వస్తేనే గోవా క్లాస్కి రావాలి, లేకపోతే పర్మిషన్ ఉండదు. ఓకే. ఆ తర్వాత మనకి 2nd జూన్ వచ్చేసి విజయవాడలో ఉంటుందమ్మా. అలాగే 9th జూన్ వచ్చి అనంతపూర్లో ఉంటుంది. అలాగే 14th ఏప్రిల్ మనకి హైదరాబాద్లో రెగ్యులర్ క్లాస్ ఉంటుంది. 14th ఏప్రిల్ రెగ్యులర్ క్లాస్ హైదరాబాద్లో ఉంటుంది. అలాగే 23rd జూను వైజాగ్లో ఉంటుంది, విశాఖపట్నంలో. అలాగే 7th జూలై రాజమండ్రిలో ఉంటుంది. వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకోండి, చాలా రష్గా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. సార్, నెగిటివ్ వైబ్రేషన్స్ ఎస్పెషల్లీ లాస్ట్ ఎపిసోడ్స్ నుంచి మనం మాట్లాడుతూనే ఉన్నాము. ఆడవాళ్ళు ఇంకా డబ్బుని సంపాదించాలన్నా, వ్యాపారాల్లో కూడా రాణించాలి అన్నా ఎటువంటి పదాలని అవాయిడ్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో ఉండే విధానం ఇంకా ఏ విధంగా ఉండాలి అంటారు? ఇవాళ ఆడవాళ్ళకి చెప్పే టిప్ ఏంటి? ఇక అవన్నీ మనం ఎన్నిసార్లు చెప్పుకుంటాం, ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా మాట్లాడాలి, ఇలా మాట్లాడాలి. ఇక అవన్నీ అయిపోయినాయి. వాళ్ళు ఎందుకంటే సర్చ్ చేసుకున్నారు, వాళ్ళు కొంచెం మెల్లిమెల్లిగా సర్చ్ చేసుకున్నారు. వాళ్ళు కూడా మన కామెంట్స్ రూపంలో పెడుతున్నారు, ఇదేదో బాగుందండి, ఇంతకుముందు కంటే ఇప్పుడు మార్పు వచ్చింది మనకి. ఓకేనా? ఇప్పుడు మనం డైరెక్ట్గా ఇక్కడ నుంచి సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే ముందేం చేయాలంటే మనం పాత్ర శుభ్రం చేసాం వాళ్ళకి. ఇప్పటిదాకా ఈ సబ్జెక్ట్లోకి రావాలంటే ఎలా ఉండాలో తెలియదు కాబట్టి అవన్నీ చెప్పేసాం. ఇక్కడ నుంచి కంప్లీట్గా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతాం. ఓకేనా? మీ దగ్గరికి డబ్బు ఎందుకు రావట్లేదు? ఫస్ట్ పాయింట్ అదే కదా. మనకు కావాల్సిన సబ్జెక్ట్ అంతా డబ్బే కదా. మీ దగ్గరికి డబ్బు ఎందుకు రావట్లేదు అన్నప్పుడు మీరు ఒక విషయం ఆలోచించండి. మీరు ఎప్పుడేదో ఒక కోరిక కోరుకుని ఉంటారు. ఓకేనా? దాన్ని మనం సంతృప్తి పరచలేదు. ఓకేనా? అంటే కోరికలు కనుక అలాగే మిగిలిపోతే, మీరు ఏవైతే కోరికలు ఉన్నాయో అవి అలాగే మిగిలిపోతే మీ దగ్గరికి డబ్బు రాదు. కోరికలు అలాగే మిగిలిపోతే మన దగ్గరికి డబ్బు రాదు. అంటే మీ యొక్క వచ్చే డబ్బు కానీ, ఇన్కమ్ సోర్స్ కానీ, దేనికైనా సరే మీ అంతర్లీనమైనటువంటి మనసు ఒక కోరిక మీద పట్టి ఉంచినప్పుడు అది శోభ చెందుతుంది, ఆ కోరిక తీరలేదని. ఇప్పటివరకు మనం అన్నీ క్లియర్ చేసుకుంటూ పోయినాం కదా, మనకి ఏవైతే డిస్టర్బెన్స్లో అన్నీ క్లియర్, ఇది ఒక డిస్టర్బెన్స్. కాబట్టి వీలైనంత మటుకు మీరు కోరికలు తీర్చుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? కోరికలు అంటే ఉంటుంది, ఎప్పటి నుంచి ఏదో కొనుక్కోవాలను, లేదంటే ఒక తీర్థయాత్ర పోయి రావాలను. ఓకేనా? మన సబ్జెక్ట్లో దేవుళ్ళ పూజలు లేవు, కానీ మీరు ఎప్పుడూ అనుకొని ఉన్నారు కదా, తిరుమల వెళ్ళాలనుకున్నారు, అవన్నీ తీర్చేసుకోండి అర్జెంటుగా. ఓకేనా? అలాగే ఒక నగ చేయించుకోవాలను, లేకపోతే ఇంకా మీకు ఒక టూర్ పోయి రావాలను, ఇవన్నీ కోరికలు ఎప్పటి నుంచో మిగిలిపోయినా ఉంటాయి. కొన్ని వస్తువులు కొనాలని, పెళ్ళి కాకముందు నుంచి కూడా మీకు చిన్నప్పటి నుంచి ఏవైతే కోరికలు ఉన్నాయో, అంటే చిన్నప్పుడు మన స్కూలు ఈ దాంట్లో కూడా అందరు ఎక్స్కర్షన్ పోతే మనం పోలేని పరిస్థితి, అంటే ఆర్థిక దుస్థితి వల్ల మనం పోలేని పరిస్థితి. అప్పుడు ఏదో అందరు బాగా ఎంజాయ్ చేసి వచ్చాక మీ ఫ్రెండ్స్ అందరు చెప్పారు, మేము ఇలా చేసాం, ఆలోచన ఒక ఫీల్ అనేది ఆ లోపల అలాగే మనసును పట్టుకుని ఉండిపోతుంది. అప్పుడు ఏ టూర్ అయితే వెళ్ళారో ఇప్పుడు మీ పిల్లలతో భర్తతో కలిసి వెళ్ళరండి, అర్థమైంది? అది క్లియర్ అయిపోతుంది. అలా మీకు తెలియకుండా ఎప్పటి నుంచో మీ లోపల నిక్షిప్తమైనటువంటి కొన్ని కోరికలు ఉంటాయి. ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే మనకి సూప్రోకాన్షియస్ మైండ్లో ఉంటాయి. ఇవన్నీ కూడా దీన్ని ఏమంటారంటే సృజనాత్మక చైతన్యం అంటాం మనం. మన సబ్జెక్ట్లో ఇప్పటివరకు మనం ఏం తెలుసుకున్నామంటే చేతనత్వము, అలాగే సుప్త చేతనం, ఇవి రెండు కాకుండా సృజనాత్మక చైతన్యం అని ఒకటి ఉంటుంది. ఈ సృజనాత్మక చైతన్యం మనస్సులో మనం ఏం చేస్తామంటే, మళ్ళీ ఇక్కడ విచిత్రం ఏంటంటే మన మనసులో 3 భాగాలు ఇవి. మనసు ఒకటే కానీ దీంట్లో 3 భాగాలు. ఈ సృజనాత్మక చైతన్యంలో మనం ఏం చేస్తామంటే ఒక కోరిక ఒకసారి అనుకొని వదిలిపెట్టేస్తాం. ఓకేనా? నేను బొంబాయి వెళ్ళాలి, ఓకే, లేదా ఒక హీరోని కలవాలి, లేకపోతే
మనం సినిమాలు చూసినప్పుడు ఈ హీరో బాగున్నాడు, ఒకసారి కలిస్తే బాగుండు, లేదా ఈ హీరోయిన్ బాగుంది, ఏదో దగ్గరగా ఉంటే బాగుండు, ఇట్లా కొన్ని మనకు అట్లా వచ్చినప్పుడు మనకు తెలియకుండా కొన్ని కోరికలు వస్తాయి. ఆ టైంలో అది అనుకొని దాన్ని వదిలిపెట్టేస్తాం మనం. ఓకే, నాకు అలాగే ఉండిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు హాయిగా ప్రశాంతంగా కూర్చొని ఒక బుక్ తీసుకొని ఒక పెన్ను తీసుకొని ప్రశాంతంగా కూర్చొని చిన్నప్పటి నుంచి మీకు ఏవైతే ఆలోచనలు ఉన్నాయో, ఏవైతే కోరికలు ఉన్నాయో, ఎలాంటివైనా సరే, అది ఇది అని కాదు, వాటన్నిటినీ రాసుకోండి. ఫస్ట్ ఒక లిస్ట్ రాసుకొని దాంట్లో ఏది పాసిబుల్ అవుతుంది, ఇప్పుడు మీ ప్రజెంట్ సిచ్యువేషన్లో మీకు ఏది పాసిబుల్ అవుతుంది దాన్ని టిక్ చేయండి. ఓకే, ఆ వాటిల్లో కూడా ముందు మీరు ఏది తీర్చుకోగలుగుతారు దాన్ని టిక్ చేయండి. అంటే అప్పుడు కొన్ని టైం పట్టుద్ది, కొన్ని డబ్బు కావాలి, డబ్బుతో కూడుకునే ఉంటాయి. అలా కాకుండా మనకి ఈజీగా ఏది ఉంది, కొన్ని చిన్న కోరికలు ఉండదు, డబ్బుతోనేం అవసరం లేదు. మనిషి సహాయం కానీ సపోర్ట్ కానీ మనిషి సహాయం సపోర్ట్ అవసరం లేదు. ఇప్పుడు జస్ట్ ఏదో దగ్గరలోనే ఒక క్షేత్రాన్ని పోయి రావాలనుకున్నాము, లేదంటే ఒక మంచి టూరిజం ప్లేస్ విజిట్ చేయాలనుకున్నాం. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ అది పెండింగ్ పడుతుంది. అది పెద్ద సమస్య. అది మనకు ఒక 100-150 కిలోమీటర్ దూరం ఉంటుంది. అది ఎప్పటి నుంచో పెండింగ్ పడుతుంది, మనకు తెలియదు అది. అట్లాంటప్పుడు ఏం చేస్తారు, ముందు దానికి వెళ్ళరండి. పెద్ద ఖర్చేం కాదు కదా, 500,000 రూపాయలు అయిపోతుంది. ఓకేనా, మీ ఫ్యామిలీతో కలిసి వెళ్ళరండి, లేదు మీ ఫ్రెండ్స్ ఉంటే మీ ఫ్రెండ్స్తోనే వెళ్ళరండి, ఫ్యామిలీతోనే పోవాలని లేదు. ఓకే, అలా ఫస్ట్ అది తీసేయండి, అది అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ అది, ఆ తర్వాత అది. ఈ ఇయర్లో వీలైనంత మట్టుకి మీకు మిగిలిపోయిన కోరికలన్నింటినీ మీరు తీర్చే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే కోరికలతో పట్టి ఉన్న మనసు మీకు ఏది ఇవ్వదు. కాబట్టి దేని మీద ఆలోచనలు ఉన్నా, ఏదైతే కోరికలు ఉన్నాయో వాటన్నీ ముందు తీర్చేసుకోవాలి. ఎప్పటిదాకా మీకు ఉన్న యాంబియన్స్ కానీ లేకపోతే మీకు డిజైర్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ మ్యాక్సిమం తీర్చుకునే ప్రయత్నం చేయండి. చిన్న చిన్న కోరికలు మీకు ఇప్పుడు మనం చెప్పుకుందాం అంటే రంజాన్ టైం, మనకి రంజాన్ టైంలో మనకు పిస్తా హలీం కానీ బిర్యానీ కానీ తినాలని ఉంది, ఎందుకంటే స్పెషల్గా చేస్తారు. ఎప్పటి నుంచి అనుకుంటున్నాం కానీ అమ్మ అక్కడ దాకా పోకున్నా, అంత రష్, దాంట్లో మనం ఎక్కడ పోతాము, ఇవన్నీ ఆలోచనతో ఆగిపోతాం. ఓన్లీ ఒకసారి పోయి రండి, చూసి రండి ఒకసారి, ఏం కాదు, తప్పేం లేదు కదా, చిన్న కోరిక, అర్థమైందా? ఇలాంటివి కూడా మనం ఎప్పటి నుంచి అనుకుంటూ వాటిని మనం అనగదొక్కి పెడుతున్నాము. కాబట్టి మీకు రావాల్సిన డబ్బు కానీ సంపద కానీ ఐశ్వర్యం అనేది రాకుండా అయిపోతుంది. ఓకే, ఇంకా కొన్ని నేను టిప్స్ చెప్తాను లేడీస్కి. ఒక డ్రెస్ తెచ్చుకున్నాం, ఓకే, డ్రెస్ తెచ్చుకొని కుట్టిద్దాం అనుకున్నాం, దాన్ని బీరువాలో తోసేస్తాం. ఓకేనా, తర్వాత మళ్ళీ ఏదో ఫంక్షన్ ఉంది, ఫంక్షన్కి వేరే మంచిది తెచ్చుకున్నాం. ఓకేనా, వాడు టైంకి ఇవ్వలేదు, టైలర్ మీకు టైంకి ఇవ్వలేదు. ఓకేనా, సార్ అప్పటికి ఏదో అడ్జస్ట్ చేసుకున్నారు, తర్వాత ఇచ్చాడు, దాన్ని పక్కన పెట్టేస్తారు. మళ్ళీ ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు వేసుకుందాం అని చెప్పేసి అలా పక్కన పెట్టేస్తారు. ఆ తర్వాత ఎవరో ఫ్రెండ్స్తో అట్లా వెళ్ళినప్పుడు మీకు ఇంకేమో నచ్చినాయి, చెప్పులు కానీ లేకపోతే ఇంకేదో జడ క్లిప్పు కానీ లేకపోతే ఇంకేమో నచ్చినాయి, టకటక వాళ్ళతో పాటు మీరు కూడా కొనేసారు. ఎందుకంటే కొన్ని ఎలా ఉంటాయంటే మనకి పెద్ద పెద్ద షోరూంలో దొరకనివి కూడా సరదాగా మనం ఇక్కడికి వెళ్ళినప్పుడు మన దృష్టిలో పడతాం. అది మనకు అవసరమే, కానీ మనం ఆ సమయానికి కొనలేం కాబట్టి ఏమైనా కొని పెట్టాం. వీటన్నిటి మనం ఏం చేస్తామంటే స్టోర్ రూమ్లో పెట్టేస్తాం. అర్థమైందా? అలా మీకోసం మీరు ఎప్పుడు పెట్టుకుంటారని ఎదురు చూసే వస్తువులన్నీ ఎన్నో బాధపడుతూ స్టోర్లో ఉన్నాయి. అర్థమైందా? ప్రతి వస్తువుకి ఒక వైబ్రేషన్ ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు అంతమందిలో అంత పెద్ద మార్కెట్లో మీకెందుకు నచ్చాలి? అది ఒక వస్తువు మీరు కొన్నారండి, ఆ డ్రెస్ మీకెందుకు నచ్చాలి, వేరే వాళ్ళకి ఎందుకు నచ్చలేదు అంటే అది మీకోసమే తయారు చేయబడింది. మీ వైబ్రేషన్స్ దాన్ని లాగినాయి కాబట్టి దానికో వైబ్రేషన్ ఉంటుంది కదా. అలా అవన్నీ తీసుకెళ్ళి మీరు స్టోర్లో పెట్టేస్తారు. దానివల్ల ఏమవుతుంది, ఆ వస్తువులన్నీ బాధపడతాయి. ఇంకా నన్ను వేసుకోవట్లేదే, నన్ను ధరించట్లేదే, నన్ను పబ్లిక్కు చూపించట్లేదే, ఇది వినడానికి సిల్లీగా ఉంటుంది. కాబట్టి ఆ వైబ్రేషన్స్ అలా ఉంటాయి. నేను ఇంతకుముందు నేను స్పెషల్ క్లాస్లో చెప్పడం జరిగింది దీని గురించి. మొత్తం స్పెషల్ క్లాస్లో ఎలా ఉంటుంది అవన్నీ ఆ వైబ్రేషన్స్ అనేది నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ఇద్దరం కూర్చున్నాము, ఇవి ఇలాగే ఉంటాయి. మనం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనం వస్తుంటే వాటిని సెట్ చేస్తారు ఈ చైర్స్. అంటే మనం వస్తున్నాం కాబట్టి వీటిని సెట్ చేయాలంటే వీటికి ఒక వైబ్రేషన్ ఉంది. పలానా వాళ్ళు వస్తే ఇలా కూర్చుని ఇంటర్వ్యూ చేస్తారు, లేకపోతే అవి అలాగే ఉంటాయి కదా, దాన్ని ముట్టకుండా ఒక ఏడాది కూడా ఉంచవచ్చు, దానికి ఒక వైబ్రేషన్ ఉంటుంది. అట్లా ప్రతి వస్తువుకు ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఇలా మీరు అలా తీసుకొచ్చిన ఏవైతే డ్రెస్సులు కావచ్చు, మీ ఐటమ్స్ కావచ్చు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ అలా పెట్టడం వల్ల మీకు డబ్బు రావడం అనేది ఆగిపోతుంది. స్టోర్ ఉంచుకో ఇన్ని కారణాలు ఉంటాయి. డబ్బు రాకపోవడానికి బోలెడు కారణాలు ఉంటాయి. మీ దగ్గరికి డబ్బు ఎందుకు రావట్లేదు అంటే ఇలాంటి బోలెడు కారణాలు ఉంటాయి. కాబట్టి ఇమ్మీడియట్లీ ఏం చేస్తారంటే ఎప్పటి నుంచో మీరు కుట్టించుకోవాలని డ్రెస్ తీసుకున్నారు, దాన్ని తీసి టైలర్కి ఇచ్చేసేయండి. మీరు ఒకరోజు అయినా సరే దాన్ని వేసుకొని హ్యాపీగా ఫీల్ అయిపోయి దాన్ని పక్కన పెట్టండి. తర్వాత కానీ
ఆ పర్పస్ ఏదో కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేయాలి. ఎస్, ఇలా చాలా ఉంటాయి. పర్పస్ని కంప్లీట్ చేయాలి. పర్పస్ కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేస్తే అప్పుడు అవి ఆనందించి ఓహో ఇంతకంటే ఎక్కువ ఇవ్వాలనిపిస్తుంది. అర్థమైంది. అప్పుడు మీకు అంతకు రెట్టింపు వస్తువులు రావడం అనేది మొదలవుతుంది. వస్తువులు అంటే ఏంది? సంపద రావడం అనేది మొదలవుతుంది. మనం ఇంతకుముందు కూడా ఒక మాట చెప్పుకున్నాం, ఒక టెక్నిక్ చెప్పాను. మీరు ఎన్నిసార్లు బయటకు వెళ్ళినా సరే ఖాళీ చేతులతో రాకుండా ఏదో ఒక వస్తువు తీసుకొని రండి అని చెప్పారు. ఇవాళ అందరి ఇళ్ళలో సమృద్ధి అయిపోయింది. అంటే ఇల్లంతా ఇంతకుముందు ఏంటంటే ఒక వస్తువు అయిపోతే దాని గురించి అరవాల్సి వచ్చేది, చెప్పాల్సి వచ్చేది. ఇప్పుడు అవన్నీ ఏం లేవే, హాయిగా ఇంట్లో అన్ని సమృద్ధిగా ఉంటున్నాయి. చిన్న టెక్నిక్, అది వినడానికి సిల్లిగా ఉంది, కానీ ఈరోజు ఎంత హ్యాపీగా ఎంత పుష్కలంగా ఉన్నారు అందరూ. ఇవి కూడా అంతే. కాబట్టి ఒక్కొక్కటి పాటించండి, మీ కోరికలన్నీ సంపూర్ణంగా తీర్చేసుకోండి. ఎంత వీలైతే అంత తొందరగా తీర్చేసుకోండి. వండర్ఫుల్ సార్. మీకు సంబంధించిన వస్తువులు ఏవైతున్నాయో వాటితో మాట్లాడండి, ఓకేనా? వాటితో స్పర్శ చెందించండి. మీరు కుట్టించుకోలేదు కనీసం దాన్ని తీసుకొని సుతారంగా ఇలా థ్యాంక్ యూ అని చెప్పండి, ఓకే? అప్పుడు అవి గుర్తిస్తాయి మిమ్మల్ని. ఓహో ఇంతకంటే ఎక్కువ ఇతనికి ఇవ్వాలనే ఉద్దేశంతో, వీళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో విశ్వం మీకు రెడీ చేసి పెట్టేస్తుంది ఖజానా. అప్పుడు డబ్బు వచ్చేస్తుంది. నో వర్డ్స్. చిన్న విషయం, చాలా మేజర్ ఇంపాక్ట్ ఉంటుంది మనం కనుక వాటిని నెగ్లెక్ట్. అంటే నేను ఈ సబ్జెక్ట్లో మామూలుగా నేను ఏమనుకున్నానంటే డబ్బు అంటే ఎలా వస్తుంది అనే దాని మీద నేను రీసెర్చ్ చేసినప్పుడు ఇది ఇక్కడ ఎందుకు ఆగిపోతుంది, ఎక్కడ డిస్టర్బెన్స్ అవుతుంది అనే దాని విషయం మీద నేను చాలా రీసెర్చ్ చేసినప్పుడు ఒక్కొక్కటి అర్థమవుతుంది. నేను దాన్ని ప్రాక్టికల్లో పెట్టిన తర్వాత నేను సక్సెస్ అయ్యాను. నాకు అనిపించింది అప్పుడు నాకు కూడా ఇది ఇంత చిన్న సిల్లి విషయం ఇదేంటి ఇలా డిస్టర్బెన్స్ అయింది అని. అప్పుడు తెలిసింది కదా ప్రతి వస్తువుకు ఒక వైబ్రేషన్ ఉంటుంది అని. ఇది ఒక సైంటిఫికల్ రీజన్ నేను ఒక దగ్గర చదవడం జరిగింది. కాబట్టి ఆ వైబ్రేషన్ మనమే ఆపుతున్నాం. ఆ వైబ్రేషన్ ఆపడం వల్ల ఏమవుతుంది, మనకు కూడా అన్నీ వచ్చేటి ఆగిపోతున్నాయి. దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా, ఇది అంత పెద్ద దాన్ని ఆపేస్తుంది. మరి చిన్నది చేసేసి అవన్నీ వచ్చేస్తాయి కదా. ఇలాంటివి చాలా ఉన్నాయని అర్థమవుతుంది. ముందు ఎపిసోడ్స్లో తెలుసుకునే ప్రయత్నం ఖచ్చితంగా నేను చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.